ఇక కామారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. సిరిసిల్ల రోడ్డులోని రాజీవ్ పార్క్ పక్కన ఉన్న 33/11 సబ్ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదవశాత్తు పేలింది. ఆ తర్వాత మంటలు చెలరేగాయి. సబ్ స్టేషన్ పేలడంతో రోడ్డు పక్కనే ఉన్న వాహనదారులు ఉలిక్కిపడ్డారు. అంతలోనే మంటలు ప్రారంభం కావడం, అవి చూస్తూ ఉండగానే పెరగడం జరిగిపోయాయి. ముందు జాగ్రత్తగా పోలీసులు రోడ్డును మూసివేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అగ్ని ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రహదారిలో రాజీవ్ పార్క్ పక్కన ఉన్న 3311 సబ్ స్టేషన్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫార్మర్ ప్రమాదవశాత్తు పేలింది. సబ్ స్టేషన్ రోడ్డు పక్కనే ఉండటంతో వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఒకవైపు రోడ్డును మూసివేసి సబ్ స్టేషన్ 1/2 కిలోమీటర్ మేర ఎవరిని వెళ్ళనివ్వకుండా ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆయిల్ వస్తూ ఆ మంటలు ఎగిసి పడుతున్న నేపథ్యంలో ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని ఆర్పివేస్తున్నారు ఫైర్ సిబ్బంది కూడా. ఇప్పటికే సబ్ స్టేషన్ పక్కనే ఉన్న రైస్ మిల్ ఉండటంతో మంటలు అంటుకోకుండా ఫైర్ సిబ్బంది జాగ్రత్తలు పడుతున్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితి నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో కామారెడ్డి సిరిసిల్ల రోడ్డుకు సంబంధించిన ప్రయాణికులంతా కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డారని చెప్పుకోవచ్చు, షాక్కి గురయ్యారు. దీనికి సంబంధించి ఏదైతే సబ్ స్టేషన్ లో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది అనుకోకుండా జరిగిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు, పోలీసులు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఫైర్ సిబ్బంది ఏదైతే మంటల్ని ఆర్పివేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితి నిలకడగా ఉంది. అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు కూడా వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కొద్దిపాటి నిలకడగా వచ్చింది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పి కూడా అటు సబ్ స్టేషన్ కావచ్చు, ఇటు ఫైర్ సిబ్బంది కూడా చెప్పిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజేష్. पानी का अभी तो కామారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిరిసిల్ల రోడ్డులోని రాజీవ్ పార్క్ పక్కన ఉన్న 33/11 సబ్ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదవశాత్తు పేలింది. ఆ తర్వాత వెంటనే మంటలు చెలరేగాయి. సబ్ స్టేషన్ పేలడంతో రోడ్డు పక్కనే ఉన్న వాహనదారులంతా కూడా ఉలిక్కిపడ్డారు. అంతలోనే మంటలు వ్యాపించడం ప్రారంభమైంది. అవి చూస్తూ ఉండగానే పెరగడం కూడా జరిగిపోయింది. ఇక ముందు జాగ్రత్తగా అటు పోలీసులైతే రోడ్డును మూసివేశారు.